ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తమను సమ్మెలోకి నెట్టిందన్నారు ఆర్టీసీ జేఏసీ నేత థామస్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని వర్గాల మద్దతు ఉందన్న థామస్ రెడ్డితో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. సమ్మె ప్రారంభమైంది. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. ఈరోజు ఉదయం నుంచి కూడా సమ్మె ప్రారంభమైంది. ఎలా ఉంది కార్మికుల నుంచి రెస్పాన్స్ కానీ ప్రజల నుంచి ఎలా రెస్పాన్స్ ఉంది? ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారు. కరీంనగర్ లో యాక్సిడెంట్ అయినటువంటి విషయం మనం చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇవాళ సమ్మె చేయాలన్నది మా సంకల్పం కాదు. మీ యాజమాన్యము ప్రభుత్వమే మమ్మల్ని కావాలని బలవంతంగా సమ్మెలోకి నెట్టారు కాబట్టే సమ్మెకి సైరన్ మోగించడం అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇవాళ మీరు చూసినట్టుంటే ఆసిఫాబాద్ కొమరంభీం మొదలు పెడితే రాష్ట్రమంతా ప్రతి జిల్లా ప్రతి డిపోలు ఎక్కడి బస్సులు అక్కడ ఆగిపోయినాయి. ఇలా ప్రజా రవాణా దెబ్బతినిపోయింది. దాంట్లో ప్రైవేట్ డ్రైవర్లు కూడా మాకు పోటీగా మాకు సమ్మెలో ఉన్నారు. హైర్ బస్ డ్రైవర్లు కూడా ఉన్నారు. ఇవాళ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు మిగతా వాళ్ళు కూడా అందరు కలిసి అంటే సమ్మెకి ప్రాధాన్యత పెరిగింది. కేవలం వాళ్ళకి అభద్రతాభావం ఆర్టీసీ ఉంటుందో పోతుందో అనేది సమస్యలు ఉండడం, తర్వాత పీఆర్సీలు లేకపోవడం, ప్రభుత్వం విలీనం చేయకపోవడం, కేవలం ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే మా ప్రధాన ఎజెండా. వాటి మీద మా స్టాండ్ ఏంటంటే ప్రభుత్వం చెప్పట్లేదు. ఇవాళ కేవలం అన్ని తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ రెండు తప్ప మిగతా అడుగుతా అని గౌరవ మంత్రి అంటున్నాడు. నేను గౌరవ మంత్రి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మై హంబుల్ రిక్వెస్ట్ మంత్రి గారు, ఇవాళ మీరు వేరే విధంగా చెప్పొద్దు. అనుమానాలకు తావులేదు. ఇవాళ ప్రజలకి ఇబ్బంది జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టినప్పుడు ఇక మేము వెనకకు తిరిగేదంటూ ఉండదు. సావోరేవో తెలుసుకుంటాం. ఇవాళ తెలుసుకోకపోతే ఆర్టీసీ అన్యాక్రాంతం అవుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి నివృత్తి చేయాల్సిన బాధ్యత మీకుంది. పిలవండి. ఇలా ప్రజాపాలన ప్రభుత్వం మీరు అన్ని కూడా సంబరాలు చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు ఏడుస్తున్నారు. అటువంటిప్పుడు మమ్మల్ని కూడా పిలిచి కూర్చోబెట్టి ప్రజాస్వామ్య పంతాలు చర్చలు చేయండి. చర్చల ద్వారానే ఏదైనా మార్గం ఉంటుంది. మాకు కూడా బేసజేరాలు లేవు. ఇలా మీరు ఇచ్చిన మాట మీద మీ స్టాండ్ చెప్పి ఎప్పటికీ ఏందనే చెప్పండి. అయితే ప్రధానంగా నిన్న కొత్త కమిటీ ఏర్పాటు చేశారు, అంతకుముందు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది? సమస్యలు ఏమన్నా కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా? అంతకుముందు కమిటీ వీళ్ళు ఎవరు చేయలేదు, చేసినా అన్నారు. మేము అడిగితే పాత కమిటీ అన్నారు. నిన్న హుటాహుటిన నిన్న ఒక కమిటీ 4 ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ల నేషన్ మా ఎండీ గారు ఉన్నారు, గౌరవ ఎండీ గారు, ఒకళ్ళని కూర్చోబెట్టారు. కానీ వాళ్ళకేం చెప్పానంటే ఆర్టీసీ వాళ్ళు మీరు కలిసి యూనియన్లను పిలవండి, వాళ్ళతో వాళ్ళ అభిప్రాయం తీసుకోండి, 4 వారాలలో మాకు సబ్మిట్ చేయండి అన్నారంట. 4 వారాలలో సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఏం పవర్స్ ఇచ్చారు కమిటీకి? వాళ్ళు మాకేమైనా గ్యారంటీ ఇచ్చే మాట చెప్పిండ్రా? మీరైతే దాంట్లో లేరు. రెండోది వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారని చెప్పిండ్రా? లేదు. అంటే సమ్మెలోకి మేము పోయే వరకు సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులు అయితే 40 రోజుల్లో లేని ఆరాటం ఒక్క రాత్రి మాట్లాడడంలో ఉంటుందా? అంటే కమిటీ పైన మీ అభిప్రాయం ఏంటి? కమిటీ మీద మాకు ఎవరి మీద చెడు అభిప్రాయం లేదు. కమిటీలో అసలు కమిటీలో చేద్దామన్న తపన లేదు. వాళ్ళే మేము ఏదో చెప్తున్నాం, మీరు మా మాట వినండి, లేకపోతే సారీ అని చెప్పి వాళ్ళు లేచిపోయారు. ఇక కమిటీలో ఏముంది, దాంట్లో గొప్పతనం ఏముందో మీరు చెప్పండి. అయితే కొద్దిసేపటి క్రితమే సూపర్వైజర్ అసోసియేషన్ టీజీఎస్ ఆర్టీసీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ కమిటీని స్వాగతిస్తున్నాము, సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని చెప్పి కూడా ఇచ్చారు. ఒక రకంగా మీలో మీకు చీలిక తెస్తుందని భావించవచ్చా? ఇవన్నీ ఇది చీలిక కాదు. సూపర్వైజర్ల అసోసియేషన్లకి వాళ్ళకి ప్రమోషన్లు లేవు, ఏమి లేవు, ఇబ్బందులు ఉన్నాయి. మ్యాన్ పవర్ లేక వాళ్ళ సావు బతుకుల మధ్యన పనిచేయలేక చస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళతోటి వీళ్ళు బలవంతంగా యాజమాన్యం స్టేట్మెంట్ ఇప్పించింది. దానివల్ల మాలో చీలికలు రావు, పేలికలు రావు. మేమంతా కట్టుదిట్టంగా కరెక్ట్ గా కలిసి ఉన్నాం. వాళ్ళను కూడా మేము తప్పుపట్టం. బలవంతంగా చేసినప్పుడు వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. దానివల్ల మాకేం లోటు ఉండదు. మెయిన్ గా రవాణా అంటే ఎవరు? డ్రైవరు, కండక్టరు, మెకానిక్, సూపర్వైజర్ వీళ్ళు ఉంటారు. మరి మేమంతా రోడ్డు మీద ఉన్న తర్వాత ఇంకా దీనికి నిఘాతం ఏం కలగదు కదా, అది చూడాలి. అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పాల్గొన్నారు? నేను చెప్పినా కదా ఇప్పుడే 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు. తర్వాత అవుట్ సోర్సింగ్ వాళ్ళు మొత్తం మంది వచ్చారు. అట్లాగే మరి హైర్ బస్ డ్రైవర్లు కూడా సమ్మెలో ఉన్నారు. అంటే మాకు దశల వారీగా పెరిగింది మద్దతు. అంటే కార్మికులందరికీ కూడా అభద్రతా భావం ఉంది కాబట్టి ఇవాళ చేస్తున్నారు. ఆర్టీసీలో ఈ సమ్మె ద్వారా మేము ఉండడమా బయటకు పోవడమా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ ఒక ఆర్టీసీ నిర్వీర్యమైపోతుందని, ప్రైవేట్ పరమవుతుంది, ఉద్యోగాలు ఉండవని మీరు మొన్న చూసారు కదా. హైదరాబాద్ వాళ్ళని విల్లింగ్ అడిగి మీరు వేరే జిల్లాలకు పోతారంటే
అంటే దాంట్లో అర్థం ఏందో మాకు అర్థం కాలే, వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కూడా రేపటి నుంచి సమ్మె ఎలా ఉండబోతుంది, మరింత ఉధృతంగా ఉండబోతుందా? ఇవాళ ఏ విధంగా స్టార్ట్ అయిందో అంచెలంచెలుగా ఉధృతమే తప్ప తగ్గదు. ఇవాళ కార్మికుల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బాధ ఉంది, కష్టం ఉంది, అభద్రతా భావం ఉంది, బలవంతంగా డ్యూటీలు తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కార్మికులు దీంట్లో స్వచ్ఛందంగా వచ్చును, ఎవరు కూడా బలవంతం చేయలే. ఈ సమ్మె తప్పకుండా ఆర్టీసీ పరిరక్షణ కోసం, సంస్థ కార్మికుల పరిరక్షణ కోసం, మా యొక్క డిమాండ్ల సాధన కోసం మేము చేస్తున్నాం. కేవలం మా కోసమే కాదు, ఇది తెలంగాణ ప్రజలకు కూడా రవాణా సౌకర్యం పెంపొందించాలి, బస్సులు పెరగాలి, రవాణాలో ఇబ్బందికర ప్రైవేట్ వాళ్ళు వస్తే ఆ ప్రజలకి అన్యాయం జరుగుతుంది, బాధుడు ఎక్కువైతుంది. కాబట్టి ఆ విధంగా ఆర్టీసీ అనేది ప్రజా రవాణా, దీనికి అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వాలి, పెట్టుబడి పెట్టాలి, కొత్త బస్సులు కొనాలి. ఈ ఎయిర్ బస్సులతోటి కాకుండా వాళ్లే ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులను కొనిచ్చి ఇవాళ ఆర్టీసీ వాళ్ళతోటి చేపిస్తే బాగుంటది. కాబట్టి ఆ విధంగా చేసి ఇవాళ చర్చలకు పిలిచి సమ్మెని నివారించి ఈ ప్రజలకు న్యాయం చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నా. ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానాలతోటి అటు ఏదైతే ఆర్టీసీ కార్మికులు జేఏసీ సంతృప్తి చెందుతుందా లేకపోతే సమ్మె కొనసాగుతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.